నమస్తే, వెల్కమ్ టు హరిప్రియాస్ మీడియా. నేను మీ శ్రవంతి. ఈరోజు మన ముందున్నారు ప్రొడ్యూసర్, పొలిటికల్ అనలిస్ట్ చిట్టిబాబు గారు. నమస్తే సార్. నమస్తే. బండ్ల గణేష్ మల్కాజ్గిరి నియోజకవర్గం నుంచి ఎంపీగా నామినేషన్ వేశారు, ఎంపీ క్యాండిడేట్గా. ఆ సందర్భంగా మల్లారెడ్డి గారు సీఎం గారి మీద సీఎం మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడిండు, మల్లారెడ్డికి పిచ్చెక్కింది అని కామెంట్ చేస్తున్నారు. ఏం సార్ అసలు వీళ్ళిద్దరు పంచాయతీ ఏంది, ఈ కామెంట్స్ ఏంది? ఈ బండ్ల గణేష్ ఏదో బండ్ల గణేష్ కూడా ఒక క్యాండిడేట్, ఒక రాజకీయంగా అదే ఏదో ఒకటి వాగుతూ ఉంటాడు. వాగితే చిరంజీవి ఒకప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అంటాడు, ఇప్పుడు మరి పవన్ కళ్యాణ్కి వ్యతిరేకమైన పార్టీ కాంగ్రెస్లో ఉంటానంటాడు. అది ఏదో మాట్లాడు, 7 బ్లేడ్ తోటి మెడ కోసుకుంటారంటాడు. ఏదో అతనికి ఏదో 4 సినిమాలు తీసే అవకాశం వచ్చింది హీరోలతోటి, దాంతో పెద్ద తోపు అని మాట్లాడుతూ ఉంటాడు అతను. అతను ఏమీ కాదు. ప్రజల్లో సినిమాలు వేరు, సినిమాలు నీకు ఆయన కాళ్ళ దగ్గర కూర్చుంటే, పవన్ కళ్యాణ్ కాళ్ళ దగ్గర కాళ్ళు పిసిస్తే ఆయన కాల్ షీట్లు ఇవ్వచ్చు. కానీ ప్రజలు అట్లా కాదు. ప్రజలు నీ స్థాయి ఏంటి రాజకీయంగా, నీవేంటి, నీ వాగుడు ఏంటి, నీ మాట ఏంటి, నీ కెపాసిటీ ఏంటి, నీకు డబ్బులు ఉన్నాయి కాదు, నీ కెపాసిటీ ఏంటి, నీ విధానం, నీ మానసిక విధానం ఏంటి, నువ్వు దోచుకుంటానికి రాజకీయాలకు వచ్చావా, ఇంకా సంపాదించుకుంటానికి వచ్చావా, లేకపోతే నిజంగా సేవ చేయ ప్రజలకు తెలుసు. అవన్నీ గుర్తుపట్టారు. అతను ఏదో అవుతూ ఉంటాడు. ఇప్పుడు మల్లారెడ్డి రేవంత్ రెడ్డి సీఎం రమ్మన్నాడు, అడిగాడు. నీకు తెలుసా? అది తెలుసా? ఉన్నది గాలిగా మాట్లాడుతావు. రేవంత్ రెడ్డి మొదటి నుంచి కూడా అందరినీ ఇప్పుడు లాగడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ఆయన వాళ్ళ రాజకీయం, అది రాజకీయం. అక్కడ రేవంత్ రెడ్డి అయినా ఇంకొకళ్ళైనా రాజకీయం. 64 జస్ట్ స్లెండర్ మెజారిటీలో ఉన్నాం. టప్పన ఒక 10 ఎమ్మెల్యేలు పోయారంటే బతుకు బస్టాండ్ అవుద్ది. కనుక ఆ స్థితి రాకుండా లాక్కోవాలని ఆ ప్రయత్నాల్లో మల్లారెడ్డిని ఇద్దరికి సీట్లు ఇస్తాం, కంటెస్ట్ చేయమని అడిగాడు. ఆయన నేను చెయ్యను అని చెప్పాడు. ఈయన అది చెప్పాడు. ఏంటి దీంట్లో ముఖ్యమంత్రి మాట్లాడటం ఏముంది? వీడికి ఏం తెలుస్తుంది? లోపల జరిగి ఊనే మైక్ ముందుకు ఉంది కదా అని ఏదో 4 సినిమాలు జూనియర్ ఎన్టీఆర్ తోటిను పవన్ కళ్యాణ్ తోటి సినిమాలు తీసేసాడు కనుక మీడియాలో కొంచెం ఫోకస్ అయ్యాడు కనుక ఏదో పెద్ద మాట్లాడేస్తేది ఏదో మాట్లాడుతూ ఉంటాడు. అతను మాట్లాడడానికి ప్రజల్లో విలువ లేదు, ఏం లేదు, ఏదో అవుతూ ఉంటాడు. బ్లేడ్ తోటి మెడ నరుక్కుంటానన్నట్టు, గొడ్డలతోటి వెన్నుపోసి పీక్కుంటా అన్నట్టు మాట్లాడుతూ ఉంటాడు. ఏం మాట్లాడతాడు? శృతి సనాయం ఉండదు, ఒక పద్ధతి ఉండదు, ఒక విధానం ఉండదు. రేపు పవన్ కళ్యాణ్ కాంగ్రెస్ తిట్టమంటే తిడతాడు కూడా. పవన్ కళ్యాణ్ కాళ్ళ దగ్గర కూర్చుని, అంటే మీరు అనేది ఏం సార్? పవన్ కళ్యాణ్ ఏది చెప్తే బండ్ల గణేష్ గారు చెప్తాడు. తనే చెప్తాడు, నేను చెప్పగలను. తనే చెప్తాడు. నాకు దేవుడు అంటాడు కదా, వేరే దేవుడు లేడు, నాకు దేవుడు పవన్ కళ్యాణ్. అంతేగాని పవన్ కళ్యాణ్ కాల్ షీట్లు ఇచ్చిన ఆ బెచ్చంతోటే కదా తను మనిషి అయ్యాడు. మరి పవన్ కళ్యాణ్ అక్కడేమో తెలుగుదేశం పార్టీతో అదే బండ్ల గణేష్ జూనియర్ కాస్ట్లీ జూనియర్ ఆర్టిస్ట్ అంతే. బండ్ల గణేష్కి అతను దయదెలిచి ఆ బెచ్చం వేస్తే, కాల్ షీట్లు అనే బెచ్చం వేస్తే వీడు ఒక మనిషి అయ్యాడు. తర్వాత జూనియర్ ఎన్టీఆర్ తోటి కూడా తీయగలిగాడు. 10 మందిలో ఒక పొజిషన్ పోతుంది. ఆ గౌరవాన్ని, అట్లా వచ్చిన అదృష్టాన్ని, వచ్చిన స్థాయిని గడుపు పోవాలి. నోటికి వచ్చే వీడియో పెద్ద తోపుగడగా మాట్లాడితే ప్రజల్లో ఏమో విలువ ఉండదు.